అందరికీ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు వైబిఆర్ ఎడ్యుకేషన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మరి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రూపొందించినటువంటి గ్రూప్ 2 మెయిన్ సిలబస్ సంబంధించి ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో మరి ప్రస్తుతం వస్తున్నటువంటి ప్రశ్నోత్తరాలకు సంబంధించి ఏ విధంగా చదవాలి, సిలబస్ని ఏ విధంగా విభజన చేసుకోవాలి, టైం టేబుల్ ఏ విధంగా వేసుకోవాలి, ప్రస్తుతం వస్తున్నటువంటి ప్రశ్నోత్తరాలు ఏ విధంగా ఎదుర్కోవాలి తదితర అంశాలకు సంబంధించి స్టేట్ ఫేమ్ లెజెండరీ ఫ్యాకల్టీస్తో మనమైతే వీడియో రికార్డింగ్ చేసి మన ఛానల్లో అందించడం జరిగిందండి. మరి అందించిన తర్వాత చాలామంది అభ్యర్థులు అయితే మరి సార్స్ క్లాస్ ఎక్కడ దొరుకుతున్నాయని చెప్పి చాలామంది అయితే అడగడం జరిగిందండి పదే సార్లు. సో దీనికి సంబంధించి మేమైతే క్లారిటీ తీసుకున్నామండి. సో ఆల్రెడీ మనం ప్రభాకర్ రెడ్డి సార్తో వీడియో చేసిన తర్వాత ప్రభాకర్ రెడ్డి సార్ క్లాసెస్ ఎక్కడ దొరుకుతున్నాయంటే ఆర్సీ ఎగ్జామ్ యాప్లో దొరుకుతున్నాయని చెప్పడం జరిగిందండి. మరి చిరంజీవి సార్ క్లాసెస్ అయితే ప్రజెంట్ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఎక్కడా లేవండి, కేవలం ఆఫ్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి ఏపీ హిస్టరీ సార్తో పెట్టిన తర్వాత మరి రమేష్ నాయుడు సార్ క్లాసెస్ ఎక్కడ దొరుకుతున్నాయని చెప్పి చాలామంది అభ్యర్థులు అయితే అడగడం జరిగింది. సో దీనికి సంబంధించి మేమైతే సార్ నుండి అయితే క్లారిటీ తీసుకున్నాం. సో సార్ని డైరెక్ట్గా అడగడం జరిగిందండి. సో సార్ ఇప్పుడు మాట్లాడతారు సార్ క్లాసెస్ ఎక్కడ దొరుకుతున్నాయని చెప్పి. సో దీనికి సంబంధించి మీరు వినే ప్రయత్నం చేయండి. మరి ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా, మాకు మరింత సపోర్టివ్గా ఉంటుంది. సో ఒక లైక్తో సపోర్ట్ చేయండి మిత్రమా. సో ఇప్పుడు రమేష్ నాయుడు సార్ క్లాసెస్ ఎక్కడ దొరుకుతున్నాయో సారే మాట్లాడతారు, ఒకసారి వినే ప్రయత్నం చేయండి. చాలా మంది స్టూడెంట్స్ ఆన్లైన్ క్లాసులు ఏమైనా ఉన్నాయా మీరేం చెప్పేసి చాలా మంది అడుగుతారు. పర్సనల్ నాకు ఫోన్లు చేస్తున్నారు. గ్రూప్స్ లో కూడా వాళ్ళు చాలా మంది కొన్ని వేల మంది ఉన్నారు. అయితే మా సంస్థ యొక్క పర్మిషన్ కావాలి. నేను ఆక్సిడెంట్ ఇన్స్టిట్యూట్ లో చేయడం వల్ల ఆ సంస్థ పర్మిషన్ కావాలి. అది నేను నాకు నేనుగా తీసుకునేటువంటి నిర్ణయం కాదు. రెండోది, ఈ టెస్ట్ ప్రోగ్రామ్స్ పెడదామని చెప్పి మాత్రం టెస్ట్ ప్రోగ్రామ్స్ పెట్టడం వల్ల వాళ్ళలో అవేర్నెస్ లెవెల్ పెంచుదాము, ఎలా చదివితే మార్పులు వస్తాయనేటువంటి దాని మీద టెస్ట్ ప్రోగ్రామ్స్ కొన్ని కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాం. అది మాత్రం మేము ఇంప్లిమెంట్ చేస్తాం. ఇక ఈ ఆన్లైన్ క్లాసెస్ సంబంధించి ఇన్స్టిట్యూషన్ పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది.